ఈ వీడియోలో రోమన్ టు ఇంటీజర్ అనే క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో మన క్వశ్చన్ ఇచ్చాడు, గివెన్ యూ రోమన్ న్యూమరికల్ కన్వర్ట్ టు అన్ ఇంటీజర్. బేసికల్లీ మనకు ఒక రోమన్ న్యూమరికల్ ఇచ్చాడు, దాన్ని మనం ఇంటీజర్ గా కన్వర్ట్ చేయాలి. సో రోమన్ న్యూమరికల్ అంటే ఏంటి అంటే, రోమన్ న్యూమరికల్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై 7 డిఫరెంట్ సింబల్స్ I, V, X, L, C, D and M. I అంటే 1, V అంటే 5, X అంటే 10, L అంటే 50, C అంటే 100, D అంటే 500, M అంటే 1000. సో ఈ సింబల్స్ వాడి మనం ఇచ్చిన రోమన్ న్యూమరికల్ ని మనం ఇంటీజర్ గా కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఏమి ఇచ్చాడు ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, LV�III. సో LV�III, L అంటే ఎంత అనుకున్నాం మనం 50, V అంటే 5, I అంటే 1, సో 1 + 1 + 1, సో ఈ టోటల్ ఎంత 58. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే MCMXCIV. సో ఇక్కడ M అంటేమో 1000, C అంటే ఎంత, మనకి జనరల్గా C అంటే 100, కానీ దాని ముందు మళ్ళీ M వచ్చింది, M ఈజ్ గ్రేటర్ దెన్ C. చూసుకోండి ఇక్కడ మళ్ళీ M వచ్చింది కాబట్టి ఇది ఎంత 1000. X అంటే 10, C అంటే 100, I అంటే 1, V అంటే 5. సో ఇది చూసుకుంటే 1000 వచ్చింది, 100 వచ్చింది, మళ్ళీ 100 వచ్చింది, లైక్ డిక్రీజింగ్ ఆర్డర్ కాకుండా మళ్ళీ పెద్ద నెంబర్ వచ్చింది, మళ్ళీ 10 వచ్చింది, మళ్ళీ 10 కంటే పెద్ద నెంబర్ వచ్చింది. జనరల్గా మనం ఇప్పుడు 9 రాసుకున్నాం అనుకోండి, IX. చిన్న నెంబర్ కన్నా ముందు పెద్ద నెంబర్ ఉంటే మనం ఏం చేస్తాం, జనరల్గా సబ్ట్రాక్ట్ చేస్తాం. సో దీని మీనింగ్ ఏంటంటే 10 - 1 = 9. 9 ఇలా రాసుకుంటాం కదా, లేకపోతే 4 ఏంటి 5 - 1, ఇది 5, ఇది 1, సో 5 - 1 = 4. సో మనం ఏం చేస్తాం, ఇచ్చిన సింబల్ కంటే పెద్ద క్యారెక్టర్ వస్తే మైనస్ చేస్తాం. అదే ఇప్పుడు మనం 3 రాయాలనుకోండి ఏం చేస్తాం, ఇలా రాస్తాం. దీని మీనింగ్ ఏంటంటే 1, దీని తర్వాత ఏమొచ్చింది సేమ్, సో ప్లస్ చేస్తాం, మళ్ళీ వచ్చింది సేమ్. సో ఇది ఎట్లా 1 + 1 + 1, సో ఈ టోటల్ ఎంత 3. సపోజ్ నేను 6 రాయాలనుకుంటున్నా, 6 అంటే ఏంటి, ఇది దీనికంటే పెద్ద నెంబర్ నెక్స్ట్ వచ్చింది కాదు, చిన్న నెంబర్ కాదు. నేను ఏం చేస్తా 5 + 1 = 6. సో ఇక్కడ మన బేసిక్ లాజిక్ ఏంటంటే, ఇచ్చిన క్యారెక్టర్ తర్వాత క్యారెక్టర్ అనేది దానికంటే పెద్దగా ఉంటే మైనస్ చేయాలి, లేకపోతే యాడ్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఏం ఇచ్చాడు, M1000, 100, 1000. సో 100 కంటే 1000 పెద్దది కాబట్టి నేను ఏం చేయాలి, 1000 - 100, సో ఇది ఏమైంది 900. సో ఈ రెండు క్యాలిక్యులేషన్ చేస్తుంది 900. దాని తర్వాత ఏమైంది 10, 100, ఇదేంటి 10 కంటే 100 పెద్దది, మళ్ళీ ఏం చేయాలి 100 - 10, సో ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే 90. ఇది 1, ఇది 5, సో 5 పెద్దది కాబట్టి 5 - 1, ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే 4. సో ఇది 1000, ఇది 900, ఇది 90, ఇది 4, సో ఇవన్నీ యాడ్ చేస్తే 1994. ఇది మన అవుట్పుట్ చేసిన వాల్యూ. సో ఇక్కడ బేసిక్ లాజిక్ ఏంటంటే, మనం ఇచ్చిన స్ట్రింగ్ని ఒక్కొక్క క్యారెక్టర్ చూసుకుంటూ మన ముందు క్యారెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్ కంటే పెద్దగా ఉంటే మైనస్ చేయాలి, లేదంటే యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ ఏంటంటే LVIII. సో దీని మీనింగ్ ఏంటి, సో మన ఫస్ట్ క్యారెక్టర్ L వాల్యూ ఎంత, L అంటే 50, V అంటే ఎంత 5. సో దీని ముందు వచ్చిన క్యారెక్టర్ దీనికంటే తక్కువ ఉంది కాబట్టి రెండింటిని ఏం చేయాలి, నేను యాడ్ చేయాలి. ఓకే, V తర్వాత వచ్చింది 1, సో ఇది 5V కంటే ఎక్కువ కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, యాడ్ చేయాలి. మళ్ళీ 1 వచ్చింది, మళ్ళీ యాడ్ చేయాలి, ఎందుకు రెండు సేమ్ కాబట్టి. మళ్ళీ 1 వచ్చింది, మళ్ళీ యాడ్ చేయాలి, రెండు సేమ్ కాబట్టి. సపోజ్ LV�III కాకుండా మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే XL అని ఇచ్చాడు. సో దీని మీనింగ్ ఏంటి, X అంటే ఎంత 10, L అంటే 50. 10 కంటే నెక్స్ట్ క్యారెక్టర్ 50 పెద్దది కాబట్టి మనం ఏం చేయాలి 50 - 10, సో దీని ఆన్సర్ ఏంటి 40. సో ఇక్కడ బేసిక్ లాజిక్ ఏంటంటే, మన ఇచ్చిన స్ట్రింగ్ని ఇటరేట్ అవుతూ మన ఇచ్చిన క్యారెక్టర్ కంటే ముందు క్యారెక్టర్ పెద్దగా ఉంటేమో మైనస్ చేయాలి, లేకపోతే ప్లస్ చేయాలి. సో ఇప్పుడైతే మనం కోడ్ చూద్దాం. సో ఇక్కడ కోడ్లో బేసికల్ నేను ఏం చేశాను అంటే, ఒక డిక్షనరీ స్టోర్ చేసుకున్నా. ఎందుకు, ఒక్కొక్క రోమన్ క్యారెక్టర్కి దాని వాల్యూ మనం ప్రతి క్యారెక్టర్ వాల్యూ కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను, ఒక డిక్షనరీలో ఈ రోమన్ క్యారెక్టర్స్ని అయితే స్టోర్ చేసుకున్నా వాళ్ళ వాల్యూ. సో ఇక్కడ డిక్షనరీలో కీ వాల్యూ పేరేంటి, కీ ఏమో మన రోమన్ క్యారెక్టర్, వాల్యూ ఏమో ఆ క్యారెక్టర్ యొక్క వాల్యూ. సో ఇలా ఒక డిక్షనరీలో స్టోర్ చేసుకుని ఇనిషియల్గా మన ఇంటీజర్ వాల్యూ 0, మన ఆన్సర్ వాల్యూ 0. నేను ఏం చేస్తాను అంటే, ఒక ఫర్ లూప్ వేసుకొని ఇటరేట్ అవుతూ ఎవ్రీ క్యారెక్టర్ని చెక్ చేస్తాను. మన కరెంట్ క్యారెక్టర్, ఇప్పుడు మనం ఉన్న క్యారెక్టర్ మన ముందు క్యారెక్టర్ కంటే తక్కువ ఉందా లేదా, లేదు మన ముందు క్యారెక్టర్ మన క్యారెక్టర్ కంటే ఎక్కువ ఉంది అంటే ఏం చేస్తా, మైనస్ చేస్తా, లేకపోతే ప్లస్ చేస్తా. సో ఇందాక మాట్లాడుకున్నట్టే ఎగ్జాంపుల్ XL. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్ అనేది నెక్స్ట్ క్యారెక్టర్ కంటే తక్కువ ఉంటే మైనస్ చేస్తా, ఎందుకు 50, ఇదేమో
10, ఇదేమో 50. సో 50 ఎక్కువ ఉంది, సో మన క్యారెక్టర్ తక్కువ ఉంది, కానీ నేను ఏం చేస్తా, మైనస్ చేస్తా. లేదు ఇలా కాకుండా ఎక్స్వి ఇలా ఉందంటే దీని మీనింగ్ ఏంటి, మన కరెంట్ ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్ గ్రేటర్ దెన్ ఉంది. సో గ్రేటర్ దెన్ 5 కాబట్టి నేను ఏం చేస్తా, ఎల్స్ కేస్కి వచ్చి యాడ్ చేస్తాను 10 + 5. సో మన ఆన్సర్ ఏంటంటే 15. సో నేను ఇలా ఫర్ లూప్ వేసుకొని ఎవ్రీ ఇండెక్స్లో ఉన్న వాల్యూని కంపేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్ i+1 నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్ మన దానికంటే ఎక్కువ ఉందా, ఎక్కువ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తా, లేకపోతే ప్లస్ చేస్తా. సో ఎవ్రీ క్యారెక్టర్ మన ఇచ్చిన ఎవ్రీ క్యారెక్టర్ ట్రావెల్ అయిన తర్వాత లాస్ట్గా ఆన్సర్ని అయితే రిటర్న్ చేస్తా. సో ఇక్కడ బేసికల్లీ ఏం చేసామని ఒక హ్యాష్ మ్యాప్లో రోమన్ క్యారెక్టర్స్ వాటి యొక్క వాల్యూ రెండింటిని సేవ్ చేసుకొని ఇచ్చిన ఫర్ లూప్లో ఇటరేట్ అవుతూ ఆన్సర్ని అయితే స్టోర్ చేసుకున్నాం. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఏంటి, బిగ్ ఆఫ్ n, ఎందుకు సింగిల్ ఫర్ లూప్ వాడాం కాబట్టి. అండ్ ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి, కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ, ఎందుకంటే ఈ హ్యాష్ మ్యాప్ అనేది ప్రతి ఏ క్వశ్చన్కైనా సేమ్ ఇవే వాల్యూస్ ఉంటాయి కాబట్టి మన స్పేస్ కాంప్లెక్సిటీ అనేది కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ, వెరస్ టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ n. సో ఈ రకంగా అయితే క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.